హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈ రోజు నుంచి మనం డిఎస్సి కోసం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. అండ్ ఏవైతే క్లాసెస్ మనం డిస్కస్ చేయబోతున్నామో ఇవి ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి, లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అందరికి సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ వీడియోస్ అనేవి చూడొచ్చు. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం ఎట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మీరు ఒకసారి మన సిలబస్ కాపీ కనుక చూసినట్లయితే, సిలబస్ కాపీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన సిలబస్ కాపీ మొత్తం కూడా 6 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో 4th పార్ట్ వచ్చేసి మన చైల్డ్ డెవలప్మెంట్ గురించి, లెర్నింగ్ గురించి టాపిక్స్ అనేవి ఉన్నాయి. థియరీస్ కానివ్వండి, టాపిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పార్ట్ లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయబోతున్నాం. అండ్ ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఎస్జిటి వాళ్ళకైనా సరే, ఎస్ఏ వాళ్ళకైనా సరే, లాంగ్వేజ్ పండిట్స్ కైనా సరే 10 మార్క్స్ వస్తాయి. అంటే 20 క్వశ్చన్స్ ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతారు. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుకోండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రోత్ గురించి మాట్లాడుకుంటే, గ్రోత్ అనేది చాలా సింపుల్. మన బాడీలో ఏవైతే ఫిజికల్ చేంజెస్ వస్తాయో అవన్నీ కూడా గ్రోత్ కిందకు వస్తాయి. హైట్ వైజ్ పెరగడం, వెయిట్ వైజ్ పెరగడం, సైజ్ వైజ్ పెరగడం, ఇవన్నీ కూడా ఏంటి, ఫిజికల్ చేంజెస్. ఏవైతే మనకి కనిపిస్తాయో, ఒక మనిషి పెరిగేటప్పుడు ఆ మనిషి హైట్ ఎంత పెరుగుతున్నాడు, ఆ మనిషి వెయిట్ ఎంత పెరుగుతున్నాడు, ఇవన్నీ మనం చూసి చెప్పగలుగుతాం. ఏవైతే మనం చూస్తూ ఉంటామో ఫిజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రోత్ కిందకు వస్తాయి. అంటే ఈ క్వాంటిటేటివ్ చేంజెస్ అన్ని కూడా గ్రోత్ కిందకు వస్తాయి అని అర్థం. అండ్ ఈ క్వాంటిటేటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం మెజర్ చేయగలుగుతాం. ఒక పర్సన్ హైట్ ఎంత ఉన్నాడు, ఒక పర్సన్ వెయిట్ ఎంత ఉన్నాడు, ఇవి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఏవైతే మనం మెజర్ చేయగలుగుతామో అది గ్రోత్ కిందకు వస్తుంది. అండ్ ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత హైట్ పెరగడం ఆగిపోతూ ఉంటాము. సో ఈ గ్రోత్ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, మనందరికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అడాలసెన్స్ అయిపోయాక, ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ స్టేజ్ లో మనం గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఈ విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమ్స్ డెవలప్మెంట్. ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్ లో ఒక పార్ట్. డెవలప్మెంట్ అంటే క్వాంటిటేటివ్ చేంజెస్, క్వాలిటేటివ్ చేంజెస్ రెండు కూడా డెవలప్మెంట్ కిందకు వస్తాయి. ఇప్పుడు క్వాంటిటేటివ్ అంటే ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం, ఫిజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనం ఫిజికల్ గా మాత్రమే డెవలప్ అవ్వం. ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ లైఫ్ లో మీరు ఓన్లీ ఫిజికల్ గా డెవలప్ అయ్యారా? లేదు. ఎమోషనల్ గా డెవలప్ అయ్యారు, కాగ్నిటివ్ అంటే ఇంటెలెక్చువల్ గా డెవలప్ అయ్యారు, ఎమోషనల్ గా డెవలప్ అయ్యారు, సోషల్ పరంగా డెవలప్ అయ్యారు, మోరల్ గా డెవలప్ అయ్యారు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మీరు డెవలప్ అయ్యారు. ఫిజికల్ ఏదైతే ఉందో క్వాంటిటేటివ్ కిందకు వస్తుంది. క్వాలిటేటివ్ అంటే ఇప్పుడు రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, సోషల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఏంటి, క్వాలిటేటివ్ చేంజెస్. సో బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ కలిపితేనే మన డెవలప్మెంట్ కిందకు వస్తుంది. అండ్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. మీరు ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నారు. ఒక రోజు ఎలా ఉండాలో నేర్చుకుంటే ఇంకొక రోజు ఎలా ఉండకూడదో నేర్చుకుంటారు. మనం ఫ్యాక్ట్స్ పరంగా మాట్లాడుకున్నా, ఇంటెలిజెన్స్ పరంగా మాట్లాడుకున్నా కూడా రోజు ఒక విషయం నేర్చుకోవడానికి ఉంటుంది. రోజు ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. అండ్ మీరు ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళారు, కొత్త మనుషులు ఉంటారు, అక్కడ మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇలా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, సొసైటీలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటారు. అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. వోమ్ టు టోమ్, మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ డెవలప్మెంట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏవైతే వర్డ్స్ మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి.
డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ అని అడగొచ్చు, నాన్ కంటిన్యూస్ అని అడగొచ్చు. కింద 4 ఆప్షన్స్ లో డెవలప్మెంట్ కి సంబంధించి ఏది కరెక్ట్ అని అడగొచ్చు, ఏది రాంగ్ అని అడగొచ్చు. సో వర్డ్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, డెవలప్మెంట్ జరిగేటప్పుడు మనం ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ డిపెండెన్సీ స్టేజ్ నుంచి సెల్ఫ్ రిలయంట్ వైపు వెళ్తాడు. ఇప్పుడు ఫిజికల్ గా మాట్లాడుకుందాం, ఫిజికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుందాం. చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఎత్తుకోవడం, మమ్మీ వాళ్ళే ఫింగర్ పట్టుకొని నడిపించడం, పేరెంట్స్ ఫింగర్ పట్టుకొని నడిపించడము, ఇలాంటివి చేస్తుంటాం. అంటే ఆ స్టేజ్ లో ఏంటి, మనం అక్కడ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాము. పోను 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 మనలో గ్రోత్ జరిగేటప్పుడు, డెవలప్మెంట్ జరిగేటప్పుడు మనంతలు మనం నడుస్తాం, మనంతలు మనం పరిగెడుతూ ఉంటాం. ఒకరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు ఒకరు తినిపిస్తే తినే స్టేజ్ లో ఉంటాం. ఆ తర్వాత మెల్లగా తర్వాత మనంతలు మనం తినగలుగుతూ ఉంటాం. చిన్నప్పుడు పెన్సిల్ బట్టి లేదంటే ఒకరు నేర్పిస్తేనే నేర్చుకోగలుగుతాం. మనం పెద్దగా అయినా హై స్కూల్కి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ స్కూల్ అయ్యుండొచ్చు, మనంతలు మనం విషయాలను చదివి నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటాం. అంటే ఏంటి, ఒకరి మీద డిపెండ్ అయ్యే స్టేజ్ నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయన్స్, మన మీద మనం డిపెండ్ అయ్యే స్టేజ్ కి వెళ్తాం. అది డెవలప్మెంట్. నెక్స్ట్, ఇది ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది. అంటే 1 night లో ఒకటేసారి జరగదు. అంటే ఇప్పుడు ఈరోజు నేను 3 feet ఉన్నా, రేపు మార్నింగ్ కల్లా 6 feet 7 feet అయిపోగలుగుతానా? అవ్వలేను. అంటే 1 night లో వచ్చే చేంజెస్ కాదు, 1 night లో పోయే చేంజెస్ డెవలప్మెంట్ కిందకి రాదు. అంటే ఫర్ సపోజ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల మనలో ఫిజికల్ గా చేంజెస్ రావడం కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ ద్వారా జరిగే చేంజెస్ కానివ్వండి, ఇవి డెవలప్మెంట్ కిందకి రాదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విషయం నేర్చుకుంటూ మనం డెవలప్ అవుతాం. ఫిజికల్ గా అయ్యుండొచ్చు, మోరల్ గా అయ్యుండొచ్చు, సోషల్ గా, ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఇది ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది. 1 night గా జరగదు. నెక్స్ట్, ఇది పర్మనెంట్ చేంజెస్. అంటే ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకోండి. 5 feet ఉన్నాను అనుకోండి, రేపు మార్నింగ్ కల్లా 3 feet అయిపోతానా? అవ్వను కదా. ఇదేంటి, పర్మనెంట్ చేంజెస్. ఇందాక మళ్ళీ చెప్పినట్టు యాక్సిడెంట్స్ ద్వారా గానీ, ఏదైనా హెల్త్ కండిషన్స్ ద్వారా గానీ జరిగేవి డెవలప్మెంట్ కిందకి రావు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇంటెలెక్చువల్, కాగ్నిటివ్ పరంగా కూడా మాట్లాడుకోండి. ఈరోజు మీరు హైలీ ఇంటెలెక్చువల్, హైలీ కాగ్నిటివ్, హైలీ మెచ్యూర్డ్ పర్సన్ అనుకోండి, రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తారా? చేయం కదా. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ చేంజెస్. నెక్స్ట్, కాంట్ బి రివర్స్. ఇందాక మనం డిస్కస్ చేసుకుంది, ఇవి పర్మనెంట్ చేంజెస్, మనం వాటిని రివర్స్ చెయ్యలేము. 6 feet ఉన్న వాళ్ళు రేపు మార్నింగ్ కల్లా 2 feet అయిపోలేదు కదా. రివర్స్ ప్రాసెస్ జరగదు ఇక్కడ. నెక్స్ట్, ఈ డెవలప్మెంట్ కిందనే గ్రోత్, మెచ్యూరిటీ, లెర్నింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. గ్రోత్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఏవైతే ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో అవి గ్రోత్ కిందకి వస్తాయి. నెక్స్ట్, మెచ్యూరిటీ ఏంటి అంటే, చాలా మంది మెచ్యూరిటీ అంటే థింకింగ్ వైజ్ అని అనుకుంటారు. ఫిజికల్ గా కూడా మెచ్యూరిటీ ఉంటుంది. ఫిజికల్ గా, మెంటల్ గా మెచ్యూరిటీ రావడం. ఫిజికల్ మెచ్యూరిటీ ఏంటి అంటే, ఒక చిన్న 2 months బేబీకి ఆర్ 1 month బేబీకి ఏదైనా పట్టుకోవడానికి ఇవ్వండి, వాళ్ళు పట్టుకోగలుగుతారా? ఒక పెన్ ఇవ్వండి, వాళ్ళు సరిగ్గా పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్ లో ఇంకా మెచ్యూరిటీ అనేది రాలేదు కాబట్టి. అదే ఒక 2 years బేబీకి పెన్ ఇవ్వండి, పట్టుకోవడానికి ప్రాపర్ గా పట్టుకుంటారు. బికాస్ అక్కడ వాళ్ళ ఫింగర్స్ లో మెచ్యూరిటీ అనేది వచ్చింది. సో అలా మెచ్యూరిటీ అనేది ఏజ్ వైజ్ వస్తుంది. అండ్ మెచ్యూరిటీ అనేది మనకి కొన్ని లిమిట్స్ అనేవి సెట్ చేస్తుంది. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ థింగ్స్ మాత్రమే వీళ్ళు చేయగలుగుతారు అని ఒక బౌండరీ అనేది, లిమిట్స్ అనేవి సెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువ హెవీ వెయిట్స్ పట్టుకోవడం కానివ్వండి, డ్రాయింగ్ చేయడం కానివ్వండి, పెయింటింగ్ చేయడం కానివ్వండి చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ లో ఇంకా అప్పటికి మెచ్యూరిటీ రాలేదు. అంటే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఈ బౌండరీలో ఏవైతే థింగ్స్ ఉన్నాయో, యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే చేయగలుగుతారు. బియాండ్ వాళ్ళు చేయలేకపోతారు. సో అది మెచ్యూరిటీ. ఏజ్ వైజ్ ఒక లిమిట్స్ అనేవి సెట్ చేస్తుంది. అండ్ ఈ మెచ్యూరిటీ అనేది మనకి ఏజ్ వైజ్ మనం పెరిగే కొద్దీ వస్తుంది. నెక్స్ట్, లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటే, ప్రాపర్ టీచింగ్ ద్వారా, ప్రాపర్ గా మనం యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా లెర్నింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఈ 3 కూడా డెవలప్మెంట్ కిందకి వస్తాయి.
డెవలప్మెంట్ లో ఉండే టైప్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో టోటల్ గా 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఇందులో మెయిన్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో నెక్స్ట్ 2 minutes లో తెలిసిపోతుంది. ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మనలో ఏదైతే ఫిజికల్ గా డెవలప్ అవుతామో, బోన్స్ పెరుగుతూ ఉంటాయి, మజిల్స్ పెరుగుతూ ఉంటాయి, ఇలా మనం ఫిజికల్ గా ఏదైతే డెవలప్ అవుతామో అది ఫిజికల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ లో 2 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయి. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ అంటే మన బాడీలో ఉన్న లాంగ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డెవలప్ అవుతాయి. అవి మనకి ఎందులో హెల్ప్ అవుతాయి? నుంచోవడం, కూర్చోవడం, రన్నింగ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ లో గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ ఈ లాంగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే మన బాడీలో ఏవైతే స్మాల్ మజిల్స్ ఉంటాయో, ఎస్పెషల్లీ ఇన్ హ్యాండ్స్, మన బాడీలో హ్యాండ్స్ లో ఏవైతే స్మాల్ మజిల్స్ ఉంటాయో అవి డెవలప్ అవుతాయి ఈ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ కింద. ఈ స్మాల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కడ హెల్ప్ చేస్తాయి? ఒక పెన్ను పట్టుకొని రాయడం, డ్రాయింగ్ చేయడం, పెయింటింగ్ చేయడం, అక్కడ ఈ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? మన లైఫ్ నే రివర్స్ చేసుకొని చూసుకోండి. మీరు ఫస్ట్ కూర్చోవడం, నుంచోవడం, పరిగెత్తడం నేర్చుకున్నారా? పెన్సిల్ పట్టుకోవడం, డ్రా చేయడం, రాయడం నేర్చుకున్నారా? కూర్చోవడం, నుంచోవడం, పరిగెత్తడం, ఆ తర్వాత మెల్లమెల్లగా పెన్సిల్ పట్టుకోవడం, పిచ్చి గీతలు గీయడం, ఆ తర్వాత పర్ఫెక్ట్ గా రాయడం, డ్రా చేయడం, పెయింట్ చేయడం నేర్చుకున్నారు. అంటే డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుంచి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది, G2F వెళ్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, దీన్నే మనం ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే మన మైండ్ లో కాగ్నిటివ్ వైజ్ గా మనం పెరుగుతూ ఉంటాం. అంటే థింకింగ్ డెవలప్ అవ్వడం, ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, రీజనింగ్ స్కిల్స్ డెవలప్ అవడం, ఇది ఎందుకు రైట్, ఎందుకు రాంగ్, అంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకోండి, ఇది ఎందుకు కరెక్ట్ అయింది లేదంటే ఇది ఎందుకు రాంగ్ అయింది. సో అలా రీజనింగ్ స్కిల్స్, దాని తర్వాత మన మెమరీ పవర్, ఇమాజినేషన్ పవర్, ఇవన్నీ కూడా మనలో డెవలప్ అవుతూ ఉంటాయి. అవి కాగ్నిటివ్ స్కిల్స్ కిందకి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవడం, దాన్ని యూజ్ చేయడం, దాంట్లో ఉన్న స్కిల్స్ ని ప్రొఫిషియంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏంటి? లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే నా ఎమోషన్స్ ని నేను ప్రాపర్ గా కన్వే చేయగలగడం, కంట్రోల్ చేసుకోగలగడం, ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయగలగడం, నా ఎమోషన్ ఏంటో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ కూడా ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చిన్నప్పుడు పిల్లలు ఏది కావాలన్నా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అంటే ఒక చైల్డ్ ఎందుకు ఏడుస్తున్నాడో మనకు అర్థం కాదు. ఫుడ్ కోసం ఏడుస్తున్నాడా, ఏదైనా కావాలని, ఒక టాయ్ కావాలని ఏడుస్తున్నాడా, ఎక్కడైనా దెబ్బ తాకి పెయిన్ వస్తుందని ఏడుస్తున్నాడా, ఇలా మనకు తెలియదు. ఆ తర్వాత పోను పోను కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలగడం, మన అగ్రెషన్ ని గాని, మన కోపాన్ని గాని కరెక్ట్ గా కంట్రోల్ చేసుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అక్కడ అప్పుడు అలా ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్. సొసైటీ, ఇప్పుడు సొసైటీ టు సొసైటీ నార్మ్స్ కానీ, రూల్స్ కానీ, యాక్సెప్ట్ చేసే థింగ్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. స్టేట్స్ మారినా కూడా, చిన్న సిటీస్ మారినా కూడా, కంట్రీస్ మారినా కూడా సొసైటీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్న మనుషులు చేంజ్ అవుతూ ఉంటారు, నార్మ్స్ చేంజ్ అవుతాయి, రూల్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక సొసైటీలో కరెక్ట్ అనేది ఇంకో సొసైటీలో రాంగ్ అవుతూ ఉంటుంది. ఒక సొసైటీలో కొన్ని థింగ్స్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, అదే కొన్ని థింగ్స్ వేరే సొసైటీలో యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఇండియా అండ్ వేరే ఏదైనా అబ్రాడ్ కంట్రీ కంపేర్ చేసుకోండి. ఇక్కడ సొసైటీలో రూల్స్ ఎలా ఉంటాయి, అక్కడ సొసైటీలో రూల్స్ ఎలా ఉంటాయి, ఏవేవి యాక్సెప్ట్ చేస్తారో ఏవేవి యాక్సెప్ట్ చేయరు, కంపేర్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఏదైతే సొసైటీలో ఉంటున్నామో ఆ సొసైటీ యొక్క నార్మ్స్ ని యాక్సెప్ట్ చేయడం, రూల్స్ ని పాటించడం, అక్కడ సొసైటీలో ఉన్న వాళ్ళతో మింగిల్ అయిపోవడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, తిరగడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవి సోషల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ కమ్స్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అంటే మనలో మొరాలిటీ అనేది డెవలప్ అవడం. అంటే
నా అంతలా నేను డెసిషన్స్ తీసుకోవడం, ఈ పని చేయడం కరెక్టేనా, ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, ఈ పని చేయడం రాంగా, ఎందుకు రాంగ్, దొంగతనం చేయడం రాంగ్, ఎందుకు రాంగ్ అంటే అది రాంగ్, ఏదైనా మంచి పని చేయడం కరెక్ట్. ఇలా మోరాలిటీ అనేది మనలో డెవలప్ అవ్వడం, మోరల్ వైజ్ మనం డెవలప్ అవుతూ ఉంటాం. ఇది కరెక్టే, ఇది రాంగ్, ఇవి మనం అక్కడ చెప్పగలుగుతూ ఉంటాం. అది మోరల్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఈ 6 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో 3 మెయిన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వచ్చేస్తుంది. అంటే ఒక లాంగ్వేజ్ ని నేర్చుకోవడం కానీ, యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటి, మన మైండ్ ని యూజ్ చేస్తే మనం చేయగలుగుతున్నాం అక్కడ. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. బికాస్ మనం ఎమోషన్స్ ఎవరి దగ్గర చూపిస్తాం, ఎవరి దగ్గర కంట్రోల్ చేసుకుంటాం, ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాం, సొసైటీలో ఉన్న మనుషుల దగ్గర కదా. మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ నేబర్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరి దగ్గర మనం ఎక్స్ప్రెస్ చేయడం, కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. సో ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా సోషల్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. మోరల్ డెవలప్మెంట్ కూడా సోషల్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. సో ఇక్కడ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈ విషయాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమ్స్ ఫ్యాక్టర్స్. ఏవైతే మన డెవలప్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఆ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హెరిడిటీ. మన డెవలప్మెంట్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి మీ చుట్టూ ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, లేదంటే మీ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. మెయిన్ గా 2 ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి హెరిడిటీ, రెండోది ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఒక చైల్డ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఇంకేదైనా చేస్తున్నాడు అంటే అతనంతలో అతను నేర్చుకోలేదు కదా, ఎన్వైరన్మెంట్ నుంచి నేర్చుకున్నాడు అని అర్థం. ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఈ రెండే చైల్డ్ కి కాంటాక్ట్ లో ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అక్కడ నుంచి చైల్డ్ పికప్ చేసుకున్నాడు అని అర్థం. దీని ద్వారా ఏమర్థమైంది, ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చైల్డ్ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటాడు. సో ఎన్వైరన్మెంట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ చైల్డ్స్ డెవలప్మెంట్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమ్స్ హెరిడిటీ. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మన ఫ్యామిలీ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. మేబీ ఫిజికల్ గా కూడా అయి ఉండొచ్చు. కొంతమంది పిల్లలకి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని డిసబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ ద్వారా హెరిడిటీ ద్వారా బై బర్త్ వచ్చేస్తుంటాయి, బయాలజికల్ గా వస్తూ ఉంటాయి. సో అవి దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని మనం చేంజ్ చేయలేం, అది అలానే ఉంటుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ హెరిడిటీ ద్వారా వస్తాయి. అలానే పాజిటివ్ హెరిడిటీ, ఇప్పుడు కాగ్నిటివ్ స్కిల్స్ పరంగా అనుకుందాం. పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ ఉంటారు, గిఫ్టెడ్ చైల్డ్స్ ఉంటారు, సేమ్ అదే జీన్స్ ఈ చైల్డ్ కూడా వస్తుంటాయి. సో కాగ్నిటివ్ వైజ్ గా చైల్డ్ చాలా హైలో, చాలా టాప్ ప్లేస్ లో ఉంటాడు, అది హెరిడిటీ ద్వారా వచ్చింది. సో అలా కొన్ని థింగ్స్ మనకి హెరిడిటీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. మన డెవలప్మెంట్ లో కొన్ని హెరిడిటీ నుంచి ఏవైతే వస్తాయో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అవి పాజిటివ్ అన్నా అయిండొచ్చు, నెగిటివ్ అన్నా అయిండొచ్చు. ఎన్వైరన్మెంట్ నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక చైల్డ్ ఏదైనా నేర్చుకుంటున్నాడో, ఏదైనా వచ్చింది అంటే అది ఐదర్ హెరిడిటీ ద్వారా వస్తుంది, లేదు అంటే ఎన్వైరన్మెంట్ నుంచే నేర్చుకుంటాడు. ఈ రెండు మెయిన్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఇంటరాక్షన్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ఇంటూ ఎన్వైరన్మెంట్, నేచర్ ఇంటూ నర్చర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ లో ఉండే స్టేజెస్ ఏంటి? మెయిన్ గా మనం చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడాలసెన్స్ ఆర్ ఎల్స్ అడల్ట్హుడ్ వచ్చేంత వరకు ఎన్ని స్టేజెస్ చైల్డ్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ప్రీనాటల్ పీరియడ్. సో ప్రీనాటల్ పీరియడ్ అంటే ఏవైతే మనం 9 months, మనం పుట్టక ముందు ఒక 9 months ఎప్పుడైతే మదర్ కడుపులో ఉంటామో ఆ 9 months యొక్క పీరియడ్ ని ప్రీనాటల్ పీరియడ్ అని అంటారు. నెక్స్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్. ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే ఎప్పుడైతే బర్త్ నుంచి, ఎప్పుడైతే మనం పుట్టడం నుంచి, సో పుట్టిన దగ్గర నుంచి మనకి 2 years వచ్చేంత వరకు కూడా ఇది ఇన్ఫాన్సీ స్టేజ్ కిందకు వస్తుంది. ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ ని టాయ్ ఏజ్ అని కూడా అంటాం. ఎందుకు టాయ్ ఏజ్ అంటాం? ఈ పుట్టిన దగ్గర నుంచి 2 years పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు చూసినా బొమ్మలతోనే ఆడుతూ ఉంటారు, బొమ్మల్ని నోట్లో పెట్టుకుంటారు, విసిరేస్తూ ఉంటారు, టాయ్స్ తో ఎక్కువగా
ఆడుతూ ఉంటారు. అందుకని దీన్ని టాయ్ ఏజ్ అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్, ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 years లోపే కదా పిల్లలకి చిన్న చిన్న అక్షరాలు పలకడం, చిన్న చిన్న వర్డ్స్ పలకడం, ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్. మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ మంత్ వేసి కొన్న బట్టలు ఒక 2 months తర్వాత 1 month తర్వాత బట్టలు పట్టవు. ఎందుకు? వాళ్ళు ఫిజికల్ గా అంత ర్యాపిడ్ గా పెరుగుతారు కాబట్టి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ లో ఫిజికల్ గ్రోత్ చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే చైల్డ్ టాడ్లర్ నుంచి ఒక యాక్టివ్ చైల్డ్ లాగా ఒకరి మీద డిపెండ్ అయ్యే దగ్గర నుంచి మెల్లమెల్లగా క్రాల్ చేయడం, నుంచోగలగడం, ఏదైనా పట్టుకొని వాక్ చేయడం, సో ఒకరు ఎత్తుకునే స్టేజ్ దగ్గర నుంచి మెల్లమెల్లగా పాకడం, నుంచోవడం, నడవడం, అంటే టాడ్లర్ నుంచి యాక్టివ్ చైల్డ్ గా మారుతాడు. ఇది ఇన్ఫాన్సీ స్టేజ్. నెక్స్ట్, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే 2 years నుంచి 6 years వరకు ఉండే ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. ఈ స్టేజ్ ని ప్లే ఏజ్ అని కూడా అంటుంటాం. ఎందుకు ప్లే ఏజ్ అంటూ ఉంటాం అంటే 2 years నుంచి 6 years పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఎక్కువ ఆడుకోవడం, మట్టిలో ఆడుకోవడం, బయట ఆడుకోవడం, ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఏది దొరికితే దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది ప్లే ఏజ్. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు మన మెయిన్ స్కూల్స్ కి వెళ్ళరు, కానీ ఈ మధ్య వచ్చిన కిండర్ గార్డెన్స్ కానీ, ప్లే స్కూల్స్ కానీ, ప్రీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ లో మనం పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటాం. ఆ స్కూల్స్ లో అయినా, ప్రీ స్కూల్ అయినా, ప్లే స్కూల్ అయినా, కిండర్ గార్డెన్ అయినా, అక్కడైనా సరే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి టాయ్స్ ఇస్తారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడుకుంటూ ఉంటారు. స్లైడ్స్ అయి ఉండొచ్చు, ఉయ్యాల అయి ఉండొచ్చు, డిఫరెంట్ థింగ్స్ తో వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టేజ్ లో పిల్లలు ఎక్కువ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు. వాళ్ళకి ఏవైతే ముందు ఉన్నాయో వాటితో మాత్రమే ఆడుకుంటూ ఉంటారు. అందుకే దీన్ని ప్లే ఏజ్ అంటూ ఉంటారు. నెక్స్ట్, ఈ ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటారు. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే వీళ్ళు ఆలోచించగలుగుతారు. చుట్టూ ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు. అంటే ఇప్పుడు నాకు ఏది నచ్చితే నా చుట్టూ ఉన్న వాళ్ళకి అదే నచ్చుతుంది, నాకు ఏది నచ్చకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి అదే నచ్చదు, నాకు ఇప్పుడు ఏది చేయబుద్ధి అవుతుంది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అదే చేయబుద్ధి అవుతుంది. ఇలా సెల్ఫ్ సెంట్రిక్ గా ఆలోచిస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్, సెన్సిటివ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటి, పిల్లలు ఇంట్లో నుంచి స్టెప్ అవుట్ అవుతారు, బయటకు వస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ప్రీ స్కూల్స్ లో కానీ, కిండర్ గార్డెన్స్ లో కానీ జాయిన్ చేస్తూ ఉంటామో వీళ్ళ పర్టికులర్ ఫ్యామిలీ నుంచి అతను బయటకు వచ్చి వేరే కొత్త వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అర్థం. ఎప్పుడైతే ఇలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో కొత్త మనుషుల దగ్గర నుంచి లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా లాంగ్వేజ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆ స్టేజ్ లో చైల్డ్ అన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ గుడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అంటే అతని ఎన్వైరన్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ చైల్డ్ అక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నాడు అంటే ఎన్వైరన్మెంట్ లో ఎక్కడో ఏదో జరుగుతుంది అని అర్థం. అయితే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎక్కడో ఏదో జరుగుతుంది, వాళ్ళు అక్కడ నుంచి చూసి నేర్చుకుంటున్నారు అని అర్థం. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి చాలా సెన్సిటివ్ పీరియడ్. ఇది ఎర్లీ చైల్డ్హుడ్. నెక్స్ట్, లేటర్ చైల్డ్హుడ్. 7 years నుంచి 11 years వరకు, లేదు అంటే 6 years నుంచి 12 years వరకు. ఈ ఏజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ మనం లేటర్ చైల్డ్హుడ్ అని అంటూ ఉంటారు. దీన్నే స్కూల్ ఏజ్ అని అంటారు, గ్యాంగ్ ఏజ్ అని అంటారు, లేటెన్సీ ఏజ్ అని అంటారు. లేటెన్సీ ఏజ్ అని ఎవరంటారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు. నెక్స్ట్, దీన్ని ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అని అంటాము, ట్రబుల్ సమ్ ఏజ్ అని కూడా అంటూ ఉంటాం. సో ఎందుకు స్కూల్ ఏజ్ అంటాము, ఎందుకు గ్యాంగ్ ఏజ్ అంటాము అంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు 7 years పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, 7 to 12 years ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం యాక్చువల్ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేస్తాం. అందుకే దీన్ని స్కూల్ ఏజ్ అంటారు, లేదంటే ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ అని అంటారు. నెక్స్ట్, గ్యాంగ్ ఏజ్ అని ఎందుకు అంటామంటే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ వరకు కూడా ఏంటిది, బొమ్మలతో ఆడుకోవడం, చుట్టూ ఉన్న విషయాలతో థింగ్స్ తో ఆడుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ లేటర్ చైల్డ్హుడ్ లో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, పియర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పియర్ మెంబర్స్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఆరెల్స్ ఆ ఏజ్ అబ్జర్వ్ చేయండి, అందరు 7 years పిల్లలు, 6 years పిల్లలు ఇలానే అంటారు. సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పియర్స్ అంటాం. సో
ఈ పియర్ మెంబర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో కలిసి తినడం, వాళ్ళతోనే కలిసి విషయాలన్నీ చేయడం, ఇలా వీళ్ళ పియర్ మెంబర్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, కనెక్ట్ అవుతూ ఉంటాడు. సో అందుకే దీన్ని మనం గ్యాంగ్ ఏజ్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్, స్పెండ్ మోర్ టైమ్ విత్ పియర్స్. పియర్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. క్రియేటివ్ పొటెన్షియల్ బిగిన్స్. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు క్రియేటివిటీ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొత్త యాంగిల్స్ లో ఆలోచించడం, కొత్త కొత్త విషయాలు చేయడం. క్రియేటివ్ పొటెన్షియల్ అంటే ఆ క్రియేటివ్ గా ఆలోచించే ఒక ఇంటలెక్చువల్ గానీ కాగ్నిటివ్ స్కిల్ గానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్, ఈ ఏజ్ లో ఏవైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో, మేబీ వాళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు అన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయనుకోండి, పిల్లల్ని ఎక్కువ తిట్టడం, కొట్టడం ఇలాంటివి చేయకుండా హ్యాపీగా చైల్డ్ పెరిగాడు అనుకోండి, త్రూ అవుట్ లైఫ్ వాళ్ళు అదే ఒక మెంటాలిటీతో ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేజ్ లో కనుక పిల్లలు ఏమైనా నెగిటివ్ గా ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, టీచర్స్ గానీ పేరెంట్స్ గానీ ఎవరైనా కొట్టడం, తిట్టడం, ఫ్రెండ్స్ లో ఎవరైనా బులీ చేశారనుకోండి, సో ఇలా ఎప్పుడైతే నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారో ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, భయం కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, ఇలాంటివి చైల్డ్ లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ త్రూ అవుట్ లైఫ్ పిల్లలకు ఉంటూ ఉంటాయి. మీరు కొన్ని మూవీస్ అబ్జర్వ్ చేయండి, లేదంటే డ్రామాస్ అబ్జర్వ్ చేయండి, సిరీస్ అబ్జర్వ్ చేయండి, చైల్డ్హుడ్ ట్రామా అంటారు. అబ్జర్వ్ చేయండి, చైల్డ్హుడ్ లో కొంతమందికి వాటర్ వల్ల ఏదైనా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, వాటర్ అంటే భయం ఉంటుంది. సో వాళ్ళు అడల్ట్ అయినా 20+ అయినా 30+ అయినా సరే వాళ్ళకి వాటర్ అంటే భయం ఉంటుంది. అంటే ఏంటి, చైల్డ్హుడ్ ట్రామా అనేది అక్కడ యూజ్ చేస్తున్నాం మనం. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్సెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక టీచర్ గా ఉన్నట్లయితే, ఒక టీచర్ గా మీరు అంత కేర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు పేరెంట్ అయి ఉంటే ఆ స్టేజ్ లో ఉన్న పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ వీలైనంత వరకు ఇవ్వాలి. సో ఈ స్టేజ్ ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది లేటర్ చైల్డ్హుడ్. నెక్స్ట్ కమ్స్ అడాల్సెన్స్. అడాల్సెన్స్ ని మనం ప్యూబర్టీ అని కూడా అంటూ ఉంటాం. టీనేజ్ ఏదైతే ఉంటుందో 13 to 19 ఏదైతే ఉంటుందో అది మనం అడాల్సెన్స్ స్టేజ్ కింద ఇస్తాం. సో అడాల్సెన్స్ ఏజ్ లో మీరు హై స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తుండే, మీరు ఎలా ఉంటుండే అన్నది ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు గర్ల్స్ లో అయ్యుండొచ్చు, బాయ్స్ లో అయ్యుండొచ్చు, ఫిజికల్ గా బయాలజికల్ గా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. హెయిర్ గ్రోత్ అవ్వడం కానివ్వండి, బాయ్స్ లో అయితే వాయిస్ చేంజ్ అవ్వడం కానివ్వండి, ఇలా కొన్ని బయాలజికల్ గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ బయాలజికల్ చేంజెస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, వాళ్ళకి ఆ చుట్టూ ఉన్నది కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అంటే విషయాలు ఏవి కూడా తొందరగా అర్థం కావు. వాళ్ళు ఒక అగ్రెసివ్ మోడ్ లో ఉంటారు. అడాల్సెన్స్ స్టేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మాక్సిమం 99% అగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు మెయిన్ గా. అండ్ ఈ స్టేజ్ ని మనం ఒక బ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటాం. చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ గా మారుతున్నారు. ఒక అడాల్సెన్స్ నుంచి అడల్ట్హుడ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అందుకే దీన్ని బ్రిడ్జ్ స్టేజ్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్, అంటే అతను ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రాపర్ గా జరిగింది అనుకోండి, ఎరిక్ ఎరిక్సన్ థియరీ గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ అక్కడ జరగాల్సిన, ఆ స్టేజ్ లో జరగాల్సిన విషయాలన్నీ కరెక్ట్ గా జరిగాయి అనుకోండి, ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఉంటుంది. లేదు అక్కడ ఏదైనా నెగిటివ్ జరిగింది అంటే పిల్లలు కన్ఫ్యూజన్ లో పడిపోతూ ఉంటారు. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అగ్రెసివ్ గా ఉంటూ ఉంటారు, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు, ఎప్పుడు చిరాగ్గా స్ట్రెస్ఫుల్ గా ఏదో స్టామ్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటారు పిల్లలందరూ కూడా. అది అడాల్సెన్స్ స్టేజ్. సో ఇవి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో దీంతో మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.